ఇందాక గూడా నేను మీ దగ్గర గమనించిందేందంటే, ఇదేదో ఇంటర్వ్యూ గదా! మీరు ఏదో ప్రొఫెషనల్‌గా యాక్ట్ జేయాలన్నట్టు గాకుండా, మీరొక పాట పాడుతుంటే, మీ అణువణువు మీరు చలనం ఉంది మీ మీ శరీరంలో. యెస్. అంటే అందులో లీనమైపోతున్నారు. యెస్. ఆ పాటలో పూర్తిగా నిమగ్నమైపోతున్నారు. యెస్. సో, అది చాలా తక్కువ మందికుంటది. అది నేను వస్తున్నప్పుడు మీ దగ్గరకొస్తున్నప్పుడు జనరల్‌గా ఆకలేస్తుంది బాగా నాకు. అయ్యో! 7:30, 8కి ఏమన్నా తినాలి. ఓకే. కానీ మీ ఇంటర్వ్యూ మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు నా ఆకలి ఎక్కడ పోయిందో తెలవదు. ఓకే. ఫస్ట్ పదం అనుకున్నప్పుడు కొంత ఆకలిగా మనసంతా ఏదో ఉండే. కానీ పాటలోకి కానీ వెళ్ళిపోయిన ఇంత తర్వాత ఎనర్జిటిక్‌గా, ఇంత ఉత్సాహంగా పాడుతున్నారు అనంటే, ఏందన్నా మరి ఆరోగ్య సమస్యలేమో గూడా ఉంటాయి గదా! చూసుకోవాలి ఉంటాయి, గదా! అన్నీ ఉన్నాయి. హ్మ్. హ్మ్. అన్ని అంటే రాకూడని అన్నీ వచ్చినాయి కనుక దాని మీద కూడా పట్టొచ్చేసింది. ఓకే. ఇప్పుడు జనరల్‌గా కొత్తగా జబ్బు వచ్చినోనికి ఏమైద్ది భయం అయితుంటది. అబ్బా ఇది ఏమైద్ది అని. ఆల్రెడీ నిండా మునిగినోనికి భయం ఏమి ఉండదు కదా ఇక. అరే ఇది ఏమి చేస్తది? ఏమైద్ది? ఇప్పుడు తింటే ఏమైద్ది? తినకపోతే ఏమైద్దో అర్థమైంది కదా. అవును. మీరు సాయి చందన్న గారు చనిపోయిన తర్వాత డాక్టర్లు ఒక సైంటిఫిక్ రీజన్ చెప్పారు. ఆ. అంటే ఎక్కువ మోతాదులో గొంతు పెగిల్చుకొని మాట్లాడడం, అవును. తగినంత నీళ్లు గాని, ఆహారం టైంకి తీసుకోకపోవడం అదొక రీజను గుండెపోటు రావడానికి అని చెప్పారు. సో, అలాంటి సమస్యలు మీరు కూడా గంటల వ్యవధిలో గంటల తరబడి సమావేశాల్లో స్టేజ్‌ల మీద ప్రసంగిస్తుంటారు. సో, ఇబ్బంది అనిపిస్తదన్నా ఎన్నడన్నా? ఏమి కాదు, ఏమి కాదు. ప్రజలందరి ఆశీర్వాదం, ప్రజల దీవెన ఉన్నంత కాలం అద్భుతంగా మనం అనుకున్నన్ని రోజులు ఈ భూమి మీద ఉంటాం. మనం అనుకున్న గోల్ రీచ్ అయ్యేదాకా వదిలిపెట్టాం. హెల్త్ ఇష్యూస్ వచ్చి పెద్ద నష్టపోయి ఏంది అనేటువంటి సమస్యలు ఏం లేవు. ప్రజలే ఎనర్జీ. జనం కనపడ్డారంటే లేచి ఆవిడే కదా. ఓకే. అందువల్ల అన్నిటి మీద కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నాకు తెలుసు మనిషిగా పుట్టిన మనం మళ్ళీ పుట్టం అని తెలుసు. ఇది అమూల్యమైన జీవితం అని తెలుసు. ఈ ప్రతి జీవితాన్ని ప్రతిరోజును ఒక అద్భుతంగానే గడుపుతాను తప్ప దీన్ని టైంపాస్గా గడపను. ఒక ఇంపార్టెంట్గానే తీసుకుంటాను. అందువల్ల రాసే పాట ఆర్ట్ఫుల్గా ప్రేమగాన లోతుల్లో నుంచే రాస్తాను. నువ్వు సాయి చందు గుండె అని చెప్పినప్పుడు నేను 2019లోనే రాశాను. నేను గుండె గుండె నీవు పదిలంగుండమ్మ, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మ, దేహానికి ఊపిరి నీవమ్మ, ప్రాణానికి రూపం మాయమ్మ, నువ్వు లబుకు డబుకని మోగుతుంటే పరుగెడుతానమ్మా, నువ్వు అలిగి ఆగిపోతే నేలన పడిపోతానమ్మా, గుండె గుండె నీవు పదిలంగుండమ్మ, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మ. గుండె గురించి చెప్పాను. గుండె కొట్టుకుంటేనే కదా మన జీవన విధానం. Yes. రైట్. ఊరు పంపు నీళ్ళ నెత్తి పోసినట్టుగా నా రక్తమంతా దారాల పారిస్తుంటావు, ఎగిసి పడి గోదారి అరడ తీరుగా నా తనువులోని అణువును తాకుతుంటావు, నా మెదడును బడిపి రోజుకింత పదునెడుతావమ్మా, జ్ఞానాన్ని అందించి బుద్ధి జీవిని చేశావు, గుండె గుండె నీవు పదిలంగుండమ్మ, నిండు నూరేళ్ల జీవితం నాకు ఇవ్వమ్మ. అంటే ఎప్పుడన్నా మీ ఇన్నేళ్ల మీ జీవితంలో, మీ జీవిత ప్రయాణంలో అరే నేను ఈ అంశాల గురించి మాట్లాడలేదు, లేదంటే ఈ అంశాల గురించి ప్రస్తావించలేదు, పాటలు పాడలేదు, అట్లా ఏమన్నా శూన్యం ఉందా అన్న? అరే ఉన్నాయి, ఇంకా అంటే మీరు మామూలుగా ఉద్యమకారుల గురించి పాడిరు, రాజకీయ నాయకుల గురించి పాడిరు, అనేక సందర్భాలలో మీ పాటలు ఉన్నాయి, అనేక సిచ్యువేషన్స్ని బట్టి ఉన్నాయి. కానీ ఇంకా ఇంకా ఇది పాడితే బాగుండనేది ఏమన్నా, లేదంటే అలాంటిది ఏదైనా ఉందా మీ జీవితం? ఉన్నది ఖచ్చితంగా. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, చెప్పాల్సినటువంటి సందర్భాల్లో చాలా చెప్పేది ఉంది. ఇది ఉరుకుల పరుగుల జీవితం, దారం దగిన గాలిపటం, దిన దిన గండమని ప్రయాణం, దిన దిన గండమని ప్రయాణం, సుడిగుండం దాటే ప్రవాహం, కంటిని దురగాసి కడుపు ఆకలి కొర్చి కన్నమ్మ రాజ్యాలు పోయి వస్తాము, ఆలి పిల్లల నిడిసి ఉన్న ఊరును మనిషి దేశాలెన్నో తిరుగుతుంటావు, డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నా నీ గుండె బలానికే సలామన్నం, డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నా నీ గుండె బలానికే సలామన్నం, ఇది ఉరుకుల పరుగుల జీవితం, దారం దగిన గాలిపటం. అనేక విషయాలు దాదాపు ఎన్ని వందల పాటలు పాడుంటారన్నా ఇప్పటి వరకు, నిన్నటి వరకు? అంటే రికార్డెడ్గా పాడినటువంటి కొన్ని అన్ని కలిపి దాదాపు ఇప్పటి వరకు ఒక 500 పాటలు. ఓకే. 500 రికార్డెడ్గా నేను రాసి చూసినటువంటి పాటలు, రాయకుండా ఇతరులు పాడినటువంటి పాటలు చాలా పాటలు ఉంటాయి. ఇందాక మీరు నేను కార్లో వస్తున్నా,
ఒక మిత్రుడు ఫోన్ చేసి ఎడిపోతున్నావు అంటే ఇట్లా సోమన్ అన్న వస్తుండు ఇంటర్వ్యూ ఉందంటే అరే ఈ మధ్యలో ఏదో పాట పాడినట్టు బాగా వైరల్ అవుతుంది నాకు తెలిసి ముఖ్యమంత్రి ఒక పిలిచి 30-40 లక్షలు ఇచ్చుంటాడు ఆ మిత్రుడు అన్నది చెప్తున్నా 30-40 లక్షలు ఇచ్చుంటాడు అంటే ఒక్క పాటకి 30-40 లక్షలు సోమన్ అన్న తీసుకుంటే ఇప్పుడు 250-300 పాటలు అన్నాడు ఆ లెక్క చూసుకో ఎన్ని వందల కోట్లు సంపాదించుకుంటున్నారు కదా మరి ఎంత ఆలోచనలో ఉంచండి మనల్ని పాపం ఆదర్శింది ఇట్లాంటి అంటే ఇప్పుడు ఆయన అన్నాడు వాస్తవంగా ముఖ్యమంత్రి గారు 30-40 లక్షలు ఇస్తే ఏపురు సోమన్న పాట బయటోడు కాదు. అది ముఖ్యమంత్రి గారు మనసులో నా స్థానం ఒకటి ఉంటుంది చూడు, గది కావాలని నాకు. ముఖ్యమంత్రి గారు దగ్గరికి వచ్చి సోమన్న అని చెప్పి చేసుకుంటే అదే నాకు కోట్ల బలం. 30-40 లక్షల కోసం పాటలు పాడేటోడు సోమన్న కాదు. సోమన్న 30-40 లక్షల కోసమే పాడితే నాకు ఏ ఆస్తి అక్కర్లేదు, నా గొంతే ఆస్తి, నాకు నా రచనే ఆస్తి. నేను కమర్షియల్ గా మారితే ఎవరి మీద పడితే వాళ్ళ మీద నేను కూడా పాడితే డబ్బు సంపాదిస్తాను. ఒక ఎజెండా పెట్టుకొని పాడుతున్నాను. పాడరా అట్లా ఉదాహరణకి ఇప్పుడు ఒక మంత్రి ఒక ఎంపీ ఫోన్ చేసి సోమన్న నెక్స్ట్ మనకి ఎలక్షన్లు వస్తున్నాయి నీకు 10 లక్షలు పంపిస్తున్నావు 2 పాటలు పాడు. కాంగ్రెస్ పార్టీ అయితే పాడుతా, నా విధానం మీకు తెలుసు, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసమే పనిచేస్తాను. ఇంకో పని ఇప్పుడు మీకు రఘునందన్ రావు లేదంటే కిషన్ రెడ్డి లాంటి ఫోన్ జీవితంలో జరిగిన పని చేసి నేను 10 లక్షలు ఇస్తా 2 పాటలు, జీవితంలో కూడా జరిగిన పని. నా లైఫ్ పాటలు పాటలు రాస్తారా? ఎట్లా సాధ్యమైంది? ఎట్లా రాస్తా? నా ఒంటి మీద కాంగ్రెస్ అనే పొలిటీషియన్ కాంగ్రెస్ కండ వేసుకొని నేను రేవంత్ అన్న మనిషిగా ఉండి నేను ఇంకో పార్టీకి పాట ఎట్లా రాస్తా? అంటే కొందరు ఉంటారు కదా అన్న ఒకటే లిరిక్ అన్ని పార్టీలకు రాసి లేదంటే నేను స్టార్టింగ్ నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాను. కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య గారు వచ్చినాక ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేశాను. కేసీఆర్ వచ్చినాక కూడా నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేశాను. అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు మారి మొదటిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ అన్న సీఎం తర్వాత నేను వ్యతిరేకం లేను. అంటే నేను ఇన్ని ప్రభుత్వాలు చూసుకుంటూ వచ్చిన ఏ రోజు కూడా నేను ప్రభుత్వానికి అనుకూలమైన పాటను ఎప్పుడు పాడలేదు. ఫస్ట్ టైమే నేను ఈ అధికారంలో ఉన్నారు. ఫస్ట్ టైం అధికారంలో. ఇంతకాలం ఉద్యమాల్లో పోరాటాల్లో ప్రజలకు సంబంధించిన పాటలు పాడుకుంటూనే వచ్చాను. అందువల్ల నేనేమంటున్నంటే ఏ ఎజెండా ఎత్తుకున్నా ఆ ఎజెండా కోసమే పనిచేస్తాను తప్ప ఈ ఎజెండా ఈడెత్తుకొని మళ్ళీ ఇంకో ఎజెండా అంటే నేను జనరల్గా గాయకుడిగా బతకాలనుకుంటలేను. జనరల్ గాయకుడు వేరు, వాళ్ళు ఏడిచ్చినా ఏడిగైనా పోతారు, ఏనైనా సుచ్చుకొని పోతారు, ఉంటారు. వాళ్ళ లక్ష్యం పాట పాడడం, వారి లక్ష్యం 10 రూపాయలు సంపాదించడం. నా లక్ష్యం అది కాదు. నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీలో ఇంత స్థానం సంపాదించాలి. నా లక్ష్యం రేవంత్ అన్న మనసులో ఇంత స్థానం ఉండాలి. సోమన్న మావోడే, అవకాశం వచ్చినప్పుడు సోమన్న కోసం ఏమన్నా చేయాలి, ఈ ఆలోచన ఉంటే చాలు, వారి సహకారం ఉంటే చాలు. నాకు ఇది కావాలి. నాకు ఇప్పుడు నాకు ఒక గోల్ పెట్టుకొని పాటను అంటే పదవి కోసం రాజకీయ భవిష్యత్ కోసం ఏపూరు సోమన్న గారు ముఖ్యమంత్రి జోకుతున్నాను అన్న వినండి. అదేనా? నో వినండి అన్న, నేను కొత్తగా ఇవాళ రేవంత్ రెడ్డిని జోకితే నాకు జోకుడు అయిద్ది అన్న. ఏం లేని రోజే అమ్మా మన ఊరు ఆగమైందే మల్లన్న సాగరులో మునిగిపోయిందే అమ్మా మన ఊరు ఆగమైందే మల్లన్న సాగరులో మునిగిపోయిందే. ఏటిగడ్డ కిస్టాపూర్లో మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. 2 రోజులు వారు దీక్ష చేసి ఆడ పడుకుంటే ఈ పాటలు రాసుకుంటూ పాడుకుంటూ ఆడ కూర్చున్నా. మరి ఆ రోజు అది జోకినట్ట ప్రజా ఉద్యమం. అది అచ్చంపేట నుంచి పాదయాత్ర చేస్తే అచ్చంపేట వేదిక మీద నేను స్వయంగా ప్రకటించాను, రేవంత్ అన్న ఖచ్చితంగా పాదయాత్ర చేస్తుండు నడుస్తుండు అని చెప్పి నేను ప్రకటించాను. ఇది జోకినట్ట? మీరు చెప్పండి. ఇవాళ సీఎం అయినందుకే వచ్చి నేను పాడితే రైట్ నా జోకుడే. నేను వారి ప్రతి కష్టకాలంలో నేను వారి గొంతయి వారి వెనుక నేను ఉన్నా కదా. నేను వచ్చి పాడిన తర్వాతనే కదా ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ రోజు వచ్చి వారు మాట్లాడింది. అందువల్ల నాకు జోకుడు అంటే ఏముంటుందన్నా, 10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవని పాలైందిరా తెలంగాణ అని అడిగిన. మరి జోకెటోడా సోమన్న ఏకెటోడా ఎదిరించేటోడా? అర్థమవుతుంది కదా. కేసీఆర్ స్వయంగా అన్నాడు కదా ఎవని పాలైందని రాసి నా పాలైంది అని అన్నాడు కదా. అదే ఆయన రేవంత్ అన్న జోకనికి అంటే ఎందుకు అంటున్నావు అని కూడా అడిగింది నేను. అయితే నువ్వు ఆ పాట విన్నావా అన్నాడు. లేదు విన్నా అంటే ఆయన ఏమన్నాడు, ఎవరి పాలైందో తెలంగాణ అని చెప్పి గడిల పాలైంది అన్నాడు. ఇప్పుడేమో రేవంత్ అన్న పాలైంది అంటుండు. ప్రజాపాలన అయిపోయింది, రేవంత్ అన్న ఏలుతున్నాడు అని అన్నాడు. మరి ఆయనకు ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనాలి కదా, రేవంత్ రెడ్డి పేరెందుకు తీసిన ఆ వ్యక్తి అంటుండు. తప్పు. రేవంత్ అన్నని ఇనిషియేట్ ఎందుకు పెడుతుండు ముందుగా అంటూ. లే రేవంత్ అన్న ముఖ్యమంత్రి అండి. కాంగ్రెస్ పార్టీ వేరు, రేవంత్ అన్న వేరు కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వేరు, రేవంత్ అన్న వేరా?
కాదు, రేవంత్ అన్న అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రేవంత్ అన్న కదా. ఓకే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎవరైనా? అవును obvious మరి ముఖ్యమంత్రి గారి పేరు చెప్పకూడదా? ఉమ్. చెప్పండి మీరు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడానికి పోరాడింది ఎవరు? చెప్పండి. ఎవరు ముఖం చూసి ఓట్లేసిరు? ఉమ్. ఎవరు చూసేసి ఓట్లు? రేవంత్ అన్న మాటను చూసేసారు, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమను చూసేసారు. ఈ కలిస్తే అధికారం వచ్చింది కదా, అవును. అవునా కాదా? మరి అది చెప్తే తప్పెట్లా? అరే ఏళ్తున్నాయను రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ బాధలన్నీ తీరేరో అంటే ఇది అంటే తప్పు వచ్చిందా? ఇది ఏం జోకుడు ఉంది ఇలా? ఓకే ఇది జోకినట్ట? ఏం మనసులో ఏది అర్థం కాదు. అంటే ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంటా అంటే ఈ ఇందాక మీరు కూడా చెప్పారు కొన్ని కామెంట్లు చూస్తాం లేదంటే నవ్వు వస్తుంది. ఓకే నవ్వు వస్తుంది. బాధ అనిపించదా? ఏం బాధ? ఆ. బాధ ఏమున్నది? అరే వీళ్ళు ఎందుకు ఇట్లా కామన్ లైట్ ఆ. అవన్నీ పట్టించుకోండి. ఉమ్. గట్టిగా షాంప్ పెట్టి రుద్దుతాం, కొన్ని ఊడిపోతుంటాయి. ఆ. సేమ్ అట్లా అనుకుంటా, నా మనసులో నా అంతరాత్మతో నేను మాట్లాడుకుంటా. కొన్ని దశాబ్దాల కాలంగా అన్ని పార్టీలకు వ్యతిరేక విధానాలతో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అందులో అనేకమైన ఒడిదుడుకులు అనేకమైన ఇబ్బందులు ఉండుంటది ఒక్కొక్క సందర్భంలో. రాజశేఖర రెడ్డి కాలంలో చర్చలు, నక్సలైట్లు ఉద్యమాలు పేలూరై నిర్బంధ కాలం అది. ఆ రోజుల్లో వ్యతిరేకమైనటువంటి పాట. ఓ రోజాగుతుంది కొడుకా తెలంగాణ, ఓ రోజాగుతుంది బిడ్డ, జనహోరు సంద్రమై ఎగిసాటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై మూడున్నర కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని నా బజాగుతుంది కొడుక పోరాటతో బజుకుతుంది బిడ్డ, ఓరు జాగుతుంది కొడుక తెలంగాణ, ఓరు జాగుతుంది బిడ్డ. అప్పుడే వాడేది ఆ కాలంలోనే రాసిపడ. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ రిపీట్ అంటే, ఏ రోజైనా నా పాట ప్రజల వైపే ఉన్నది. ఇవాళ కూడా స్వాతంత్రం వచ్చిన కాంచి ఎదురు చూసిన బీసీల కులగణన జరిగింది. మరి వాళ్ళ జరిగిన ఆయన చేసిన ఆయన గురించి చెప్పాలన్నా వద్దా? 30 ఏళ్ళుగా జరిగిన దండోరా ఉద్యమం ఇవాళ అమలు చేసి చూపించాడు, మాట ఇచ్చిండు, చేసి చూపించి చెప్పాలి కదా. మరి చేసి చూపించిన రేవంత్ అన్న గురించి చెప్పాలన్నా వద్దా? చూపించకపోతే చూపించలేదని చెప్పదును, ఓకే. అమలు చేయకపోతే చేస్తలేమని నన్ను అడుగుదును. నువ్వు 1,00,000 డప్పులు 1000 గొంతులను పిలిపించినాం. ఈ రాష్ట్రం అంతా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎట్లాంటి నినాదం ఇచ్చినాం? 1,00,000 డప్పులు 1000 గొంతులు ఎయ్యర దండోరం, ఎయ్యర దండోరాం, న్యాయమైన మన వాటా కోసం కదలర ఊరూరాం, మోగించర దండోరాం అడిగిన అమరైంది. వర్గీకరణ వచ్చిందో మాదిగా పల్లెలకు, ఉపకూలాల వాడలకు. చెప్పాలనా వద్దా? ఇది అంటే అది వాడితేనేమో మంచోడిని అయినా, వచ్చింది ఇచ్చినప్పుడు ఇచ్చిండని చెప్తేనేమో పొగుడుతున్నాడు అయినా. వచ్చినప్పుడు వచ్చిందని చెప్పాలనా? కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే అంటే ఏ పార్టీలో అయినా ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తే నెలకు 2 లక్షల జీతం ఉంటుంది. ముఖ్యమంత్రి అంటే 5 లక్షలు ఉంటుంది. లేదంటే ఒక్కొక్క వర్గాలకు ఒక్కొక్క జీతాలన్నీ ఉంటుంది. మరి పార్టీ పథకాల గురించి లేదంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనుల గురించి ఊరూరా చెప్తున్నారు, పాటల రూపంలో చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ లెక్కను చూస్తే సోమనానికి ఏమైనా మంత్లీ వైజ్ జీతం ఏమైనా ఉందా? నెలసరి జీతాలు ఏమైనా ఉన్నాయా? ఒక 10 లక్షలు 20 లక్షలు అట్లా ఏమైనా ఉందా అన్న? అంటే ప్రభుత్వం గురించి చెప్పడానికి మీరు ఏమైనా జీతం మోతాదులో ఏమైనా తీసుకుంటున్నారా అనేది? అన్న ఇప్పటి వరకు ఏమీ లేదు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకుపోవాలి, రేవంత్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ తీసుకుపోవాలి జనంలోకి అనేది ఒక గోల్ పెట్టుకున్నాం. రేవంత్ అన్న అమలు చేసేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకుపోవాలి. అవి అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు, త్వరలో ఈ స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత అల్లంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ నినాదంతో పాటు దేశంలోనే మొదటిసారి అమలు చేసినటువంటి 42% రిజర్వేషన్ బీసీలది, ఎస్సీల వర్గీకరణ, ఈ 2 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తా ఒక బలమైన సాంస్కృతిక ఉద్యమాన్ని తెలంగాణ గడ్డ మీద నిర్మిస్తా. రేవంత్ అన్న నాయకత్వంలో జరిగిన సామాజిక న్యాయం ఏదైతే ఉందో ప్రతి ఊరు వాడన చాటి చెప్పొస్తాను, వదిలిపెట్టాను. మీ రాజకీయ జీవితం కొన్ని రోజులు బీఆర్ఎస్ వైపు పోయినప్పుడు ఇక అయిపోయింది సోమన్న పని, నెలే కానీ మీరు పోగానే అరే అయిపోయింది ఇక ఇప్పుడు సోమన్న పని అయిపోయింది, చరిత్రలో కనుమరుగైపోతాడు,
అయిపోయింది ఈయన పని అనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు చాలా మంది. కానీ మీరు మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకోగానే మళ్ళీ ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నారు. అబ్బా వీడు మళ్ళీ వచ్చిండ్రా ఎట్లా అంటే చెప్తున్నా ఉంటారు కదా అన్న, అబ్బా వీడు మళ్ళీ వచ్చిండు ఇక మా స్థానం రీప్లేస్ అవుతుందేమో ఎక్కడన్నా చేయాలరా అని అనుకునే వ్యక్తులు కూడా ఉంటారు. నేను ఇలాంటి పరిస్థితులు ఎట్లా అధిగమిస్తారు? నేను ఎవరికి పోటీ కాదు, నాకు ఎవడు పోటీ కాదు. నాకు వినిపించలే ఈ మాట. నేను ఎవరికి పోటీ కాదు, నాకు ఎవడు పోటీ కాదు. మైక్ అందుకొని ఒక పాట పాడదాం, ఒక వేదిక కట్టి పోటీ పెట్టాలి, ఆకాశం వినపడేటట్టు పాడుదాం, ఓ పెన్ను పేపర్ ఇచ్చి ఓ రూమ్లో కూర్చోబెట్టి ఓ సబ్జెక్ట్ ఇవ్వాలి, రాద్దాం. నేను ఎవడికి పోటీ కాదు, నాకు ఎవడు పోటీ అస్సలే కాదు. నేను నరనరాన అమరవీరుల త్యాగాలు నింపుకొని వచ్చినోడిని. ఎస్, నేను పుట్టొచ్చిన వెలివాడ, నేను పుట్టొచ్చిన వెలివాడలు, నేను పుట్టొచ్చిన జాడలు, నేను పెరుగొచ్చిన జాడలు, విప్లవ జాడలు, ఉద్యమ నీడలు, ఈ జాడల నుంచి వచ్చినోడిని. నాకు ఎవరో కొత్తగా వస్తే ఎవరో పోటీ అనేది కాదు. వేలాది మంది సాంస్కృతిక సైన్యాన్ని తయారు చేయాలనుకుంటోని. ఎంత కళాకారులు ఉంటే అంత మంచిది, ఎంత ఉద్యమకారులు ఉంటే అంత మంచిది సమాజంలో, సమాజానికి మంచిది. అందువల్ల అనేక మంది రచయితలు పుట్టాలి, అనేక మంది గాయకులు పుట్టాలి. కానీ ఈయన భారత ఏమైద్దో, ఆయన భారత ఏమైద్దో, ఎంత వేల మంది పాడనేగాక ఏపుడు సోమన్ అనేటోడు ఏపుడు సోమన్ని. ఏంది ఆ గొంతుకున్న స్పెషాలిటీ ఏంటంటే, ఏపురి గొంతుకున్న స్పెషాలిటీ ఏంటంటే నిప్పులు గురిసే పాటలు రాస్తా, డప్పుల దరువుతో దండోరేస్తాం, బడుగు జీవులను ఏకం చేస్తా, బహుజన యుద్ధ రాగాన్నైతా, నా పేరే ఏపూరి పోరాటమే నా దారి, నా పేరే ఏపూరి పోరాటమే నా దారి, నా పేరే ఏపూరి పోరాటమే నా దారి. పిల్లలు పల్లెలు కడతిరిగి వస్తా, కాలి గజ్జలతో కబాతు చేస్తా, పిల్లలు పల్లెలు కడతిరిగి వస్తా, ఆకలికి అక్కడ రాగం తీస్తా, అన్యాయంపై సమరం చేస్తా, జై బాపు జై భీమంటూ, జై సంవిధాన్ అంటూ పల్లె పల్లెన పాటలు పాడి ప్రజలను చైతన్యం చేస్తా. పేరే ఏపూరి పోరాటమే నా దారి, నా పేరే ఏపూరి పోరాటమే నా దారి, నా పేరే ఏపూరి ప్రజల పాటే ఊపిరి, నా పేరే ఏపూరి ప్రజల పాటే ఊపిరి, నా పేరే ఏపూరి ప్రజల పాటే ఊపిరి. చాలా అద్భుతం అసలు. అంటే బరిలో ఎంతమంది ఉన్నా కూడా ఏపురి దారి సపరేట్ అంటారా? 100% ఉంటుంది. ఎందుకుంటారు? ఊకిన పుట్టినమా, ఈ భూమి మీదకి ఊకిన వచ్చినమా, ఓకే మనం ఏంటో చూపించకపోతే ఉట్టిగేం భూమి బరాబరి. ఓకే, అనేక మంది నాయకులను తయారు చేయాలి, అనేక మంది గాయకులు తయారు చేయాలి. ఈ సమాజంలో పుట్టినమంటే పుట్టిన పుట్టుక కాదు ఇది. ఓకే, మళ్ళీ పుట్టను కనుక మనం ఏంటి అని ఒక మార్కు ముద్ర గుద్దేపోతుంది తప్ప ఉట్టిగేం భూమి. ఎస్, రాసే ప్రతి పదం, పాడే ప్రతి పాట ఒక హిస్టరికల్ అది. అందువల్ల టైంపాస్ కోసం పాడే పాటలు కావు, ఎంటర్టైన్మెంట్ కోసం. నువ్వు అన్నట్టు 1,00,000 2 లక్షలు ప్యాకేజ్ ఇవ్వగానే ఏదో వాడిని సాటిస్ఫాక్షన్ చేసే పాటలు కాదు, సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు రాస్తాం, సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు రాస్తాం. ఒక్కొక్క దశలో ఒక్కొక్క పాట ఒక అనుభాములా పేలినటువంటి పాటలే. అది పోరు సాగుతుంది కూడా, కానీ 2004లో కావచ్చు, ఓకే, తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చినటువంటి పాటలు కావచ్చు, అమరవీరుల పాటలు కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత రాసినటువంటి పాటలు కావచ్చు, ఇవాళ ప్రజాపాలన వచ్చినాక రాసిన పాటలు కావచ్చు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క పాట అద్భుతం. అట్లా పేల్చుకుంటూ వచ్చాం. బీసీలు వారి స్థితిగతులు బాగలేవు, వారి బతుకులు బాగలేవు, రాసినాం. బహుజనా మన బతుకెన్నడు మారురం, జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, దండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, కరపత్రము వంచిన పోస్టరు అతికించిన, మా లీడర్ వచ్చిండని మైకు పెట్టి మొత్తుకున్న బహుజనా మన బతుకెన్నడు మారులో, మహాజనా మన రోజులెన్నడొచ్చును. వారి జీవితాలు అట్లా ఉన్నాయి, అది చెప్పాం. ఇలా బీసీలకు బిల్లు వచ్చింది, మరి బిల్లు వచ్చినప్పుడు కూడా చెప్పాలి కదా. మనం నష్టం జరిగినప్పుడు చెప్పిర్రు, లాభం జరిగినప్పుడు చెప్పాలి. దేశంలో మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది, లెక్క మనకు తేలింది. 42% రిజర్వేషన్ వచ్చింది, ప్రజాపాలన వచ్చిన అది బీసీ అన్నలారా, మన హక్కు
ఆ! మన మాట మనకు తేలినాది బీసీ అన్నలారా, ప్రజాపాలన వచ్చినాది బీసీ అన్నలారా, మన మాట మనకు తేలినాది బీసీ అన్నలారా. ప్రజాపాలన వచ్చినాది బీసీ అన్నలారా, మనం పాలించబోదాము బీసీ అన్నలారా. ప్రజాపాలన వచ్చినాది బీసీ అన్నలారా, మనం పాలించబోదాము బీసీ అన్నలారా. గొల్లాగాసే గొల్ల కుర్మల గోడేందో చూసినాడు, కళ్ళు గీసే గౌడన్నల కష్టమేందో తెలిసినోడు, ముదిరాజుల బతుకులను మున్నూరు కాపులకు దాపై నిలిచినాడు, 42% రిజర్వేషన్ ఇచ్చినాడు. ప్రజాపాలన వచ్చినాది బీసీ అన్నలారా, మనం పాలించబోదాము బీసీ అన్నలారా. ప్రజాపాలన వచ్చినాది బీసీ అన్నలారా, ఇట్లా సబ్బండ కులాలకు సామాజిక న్యాయం ఎట్లొచ్చిందో చెప్పేటువంటి పాటలు కూడా రాశాం. ఇవన్నీ కూడా వీడియో రూపంలో ప్రజల ముందుకు వస్తున్నాయి. చాలా అద్భుతంగా ఇక వదిలిపెట్టేది లేదు. ప్రజాపాలనను గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్తాం. ఏం చేసిరని అడుగుతురు కదా, ఏం చేసిరు అంటురు కదా. అసలు రేవంత్ అన్న వచ్చినాక ఏం చేయలేదు, అసలు ఏం కాలేదనే అటువంటి అర్థమే ఈ పాటలు వింటే సరిపోతుంది. ఇప్పుడు 5 రోజులైంది పాట అప్లోడ్ చేసి యూట్యూబ్ లో పెట్టి, ఏ పూరి అనే పాటలు 3 లక్షలు దాటింది. ఎందుకు ప్రజలు అంత రిసీవ్ చేసుకుంటారు? ఏం చేయలేదు కదా. ఇప్పుడు జనరల్ గా ప్రభుత్వానికి అనుకూలమైన పాట వస్తే జనరల్ గా దాని మీద వ్యతిరేకత రావాలి, తిరస్కరిస్తారు. కానీ ఎందుకు ఇంత ఎక్కువ చూస్తున్నారు అంటే, ఎస్, ఇందిరమ్మ ఇండ్లు ఇంటిగ్రేటెడ్ స్కూలు, 200 యూనిట్ల ఉచిత కరెంటాయే, 500కే వంట గ్యాసులాయే, ఆడబిడ్డలకు ఉచిత బస్సులాయే, రాజీవ్ ఆరోగ్యం 10 లక్షలతో ఆరోగ్యశ్రీని తెచ్చే, రాజీవ్ యువశక్తి యువతకు పాదిచ్చే, రాజీవ్ యువశక్తి ప్రజాపాలన వచ్చారో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ, రేవంత్ అన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ. అంటే ఏమేమి వచ్చిందనేది చెప్పిరు, బానే ఉంది. అలాంటి అంశాలు పొందుపరిచిరు, బానే ఉంది. కానీ ఏం జరగలేదు అది కూడా చెప్తే బాగుండు కదా సోమన్ అనేది కూడా చాలా మంది కామెంట్లు పెడతారు మీ వీడియో కింద. మరి సంవత్సరన్నర కాలంలోనే చెప్పని అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాడు. ఏడాది కాలంలో, 10 ఏళ్ల కాలంలో ఏం జరగలే కదా. 10 ఏళ్ల కాలంలో విధ్వంసమే కదా, 10 ఏళ్ల కాలంలో మర్డర్లే కదా, రోడ్డు మీద హత్యలే కదా, లారీలతో తొక్కించుడే కదా, రైతులకు బేడీలేసుడే కదా. 10 ఏళ్ల కాలంలో జరగని అభివృద్ధి ఏడాదిన్నర కాలంలో జరిగింది చెప్పిన. 10 ఏళ్ల కాలంలో హత్యలు, లారీలు జరిగితే ఆనాడు ప్రభుత్వాన్ని ఈ రకంగా విరోచితంగా విమర్శించిన సందర్భాలు మీద ఉన్నాయి. మరి మీరు బతికి బట్ట కట్టవద్దు కదా మరి. అవు ఎస్, మరి మీరు సేఫ్ గానే ఉన్నారు. అయ్యో, నాకు బేడీలు పడలేదా? నన్ను జైల్లో కూర్చోబెట్టలేదా? లేదు, మా మర్డర్లు మానభంగాలు అంటే అదే అంటున్నా. ఎందుకు జరగలేదు? ఎన్ని హత్యలు జరగలేదు? పెద్దపల్లిలో నడి రోడ్డు మీద లాయర్ను కొట్టి చంపలేదా? కథలతో నన్ను చంపలేదా? నీళ్ళల్లో దళితులను లారీలతో, ఉసుక లారీలతో దొక్కి చంపలేదా? ఖమ్మంలో రైతులకు బేడీలు వేయలేదా? ఇవన్నీ జరగలేదా? అంటే ఏ పురుషోమన్న చస్తే చచ్చినట్ట, ఏ పురుషోమన్న జరిగితే జరిగినట్ట? సమాజంలో జరిగినాయి కదా ఇవన్నీ కూడా. మాట్లాడే ప్రశ్నించే ప్రతి గొంతును చెరసాలేసి బంధించినోళ్ళే కదా. రేవంత్ ని అరెస్ట్ చేయలేదా? మందకృష్ణ మాదిగని అరెస్ట్ చేయలేదా? గద్దరన్న నిలబెట్టలేదా? ఎవరిని అరెస్ట్ చేయండి? వీళ్ళు ఎవరి మీద కేసులు పెట్టండి? ఎవరిని జైలుకు పంపింది? ఉద్యమకారులను. ఇవాళ ఉన్నాయా? స్వేచ్ఛ వాయువుల తెలంగాణ, ప్రజాపాలన ఆ రకంగా లేదా? స్వేచ్ఛ వాయువుల తెలంగాణ. ప్రశ్నించిన జర్నలిస్టుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు లేవా? ఎట్లా వినండి, ఇవాళ స్వేచ్ఛ వాయువుల తెలంగాణ. దొరల కోటలు, గడీల కోటలు బద్దలు కొట్టి ఇవాళ స్వేచ్ఛ వాయువుల తెలంగాణ. ప్రగతి భవన్ కాడి పోయి వాళ్ళు పెట్టిన ప్రగతి భవన్ ఇలా ప్రజాభవన్ గా మారిస్తే, ఆనాడు ముళ్ళ కంచెలు వేసి పెడితే ఇలా ఓపెన్ గా సాధారణ మానవులంతా ఆడికే పోతున్నారు. కానీ ఎవరు ఉన్నారు అందులో? అంటే ఉన్నోళ్ళ కాడికే. ఎస్, ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారా? ఇవాళ సీతక్క ఆడ ఉంది, బట్టన్న అక్కడ ఉన్నాడు,
ప్రజలు రిసీవ్ చేసుకుంటారు, అద్భుతంగా ఇదే కార్యక్రమం 2018లో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి 3 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే గడిల పాలన నిర్మించింది అన్నారు. దాదాపు సంవత్సర కాలంగా పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ చేయలేదు కదా మరి ఖచ్చితంగా రేవంత్ అద్భుతంగా. రెడ్డి గారు. వినండి మరి ఎట్లా అంటారు? వినండి, ఉమ్, ఆయన ఆ విషయాలు మాట్లాడితే ఇంకా నేను లోతుల్లోకి మాట్లాడాల్సి వస్తుంది. ఉమ్, చాలా చాలా దారుణమైనటువంటి మనం మళ్ళీ ఆ లోతుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వద్దు. ఎందుకంటుందంటే అవన్నీ మాట్లాడుకున్నాం అనేక సందర్భాల్లో. ఉమ్, ఏం జరిగితే ఆ పదాలు వచ్చినాయి, ఏం జరిగితే ఆ పాటలు రాసడం అనేది నేను అనేక విషయాల్లో చెప్పాను. మళ్ళీ ఇప్పుడు నేను అవి రిపీట్ చేయదలుచుకోలేదు. ఏడాదిన్నర కాలంలో మేము చేసినటువంటిదే పాట రూపంలో చెప్పాము. ఉమ్. మేము ఏం చేసినామో అదే చెప్పాము. చేయకుండా మిగిలినవి కూడా చెప్పాలంటారు చూడు, ఆ మిగిలినవి మేము చెప్పం, ఆచరణలోనే మళ్ళీ ఇంకో రౌండ్కి తీసుకొస్తాం. సరే, చేసినవన్నీ కూడా 100% జరిగినాయని మీరు గంటాపదంగా చెప్తారా? 100% ఇదే మీ జిల్లాకే పోదాము, మీ వినండి, నియోజకవర్గానికి వినండి. తుంగతుర్తికే పోదాము. వినండి. 500కే బోనస్ వచ్చిందంటే మీ నియోజకవర్గంలో రేపు పొద్దున మనం మైక్ పట్టుకొని పోదామని వినండి. చెప్పండి. ఇవాళ వంట గ్యాస్ 500కు ఉమ్, వస్తుందా లేదా? ఓకే. ఉచితంగా బస్సులు పోతురా లేదా? రైతు భరోసా వచ్చిందా లేదా? రుణమాఫీ అయిందా? ఎంతమందికి వినండి. ఇచ్చారని కూడా చెప్పాలి. రుణమాఫీ రుణమాఫీ ఎంతమందికి అనేది కూడా చెప్పాలి కదా. బాగా గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఇప్పుడు కొన్ని దశల వారీగా 1 by 1 కార్యక్రమాలు జరుగుతాయి. ఏకకాలంలో ఎంతమంది జరిగిందో కూడా రికార్డు ఉంది గవర్నమెంట్ లెక్కల ప్రకారం. ఓకే. అందువల్ల ఎంతమంది జరిగిందంటే జరిగిన వాళ్ళకి జరిగింది, జరగని వాళ్ళు అనుకో మళ్ళీ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఇంతటితోటికి ఏం చేయమని చెప్పిందా ప్రభుత్వం? ఓకే. రుణమాఫీగా చేయలేదు, ఇంతటితో క్లోజ్ అని చెప్పిందా? అది కాదు కదా. బడ్జెట్ ఉన్న కాడికి ఉన్న పరిస్థితుల దృష్ట్యా అంటే నామ మాత్రం ఒకరికి No, 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 no. ఇలాంటి వ్యక్తులు పాటలు పాడితే సరిపోతుంది అన్న మీ దగ్గర లెక్కలతో సహా ఉంది. ఎన్ని లక్షల మందికి గవర్నమెంట్ చేసిందో మీ దగ్గర లెక్క ఇంకా జరగాల్సింది ఉందంటే ఉన్నది. అది కూడా చేస్తారంటున్నారు. ఆ. అదేంది నాకు అర్థం కాదు. సంవత్సరాల కాలం అవుతుంది, అద్భుతమైన పనులు చేసి 100 రోజుల్లో దాన్ని అప్రిషియేట్ చేయాలి మనం. 3.5 నెలల్లో చేస్తామన్నారు. సర్వ అప్పులు ఈ శనీశ్వరులు సర్వ అప్పులు చేసి రాష్ట్రాన్ని నిలువున ముంచిపోతే అట్లా ఉన్న రాష్ట్రాన్ని కూడా గాడిలు పెట్టి వాళ్ళు నడిపిస్తా ఉన్నాడు. సకల అప్పులు ఈ దరిద్రపు పాలనలో సర్వనాశనం చేసి కుటుంబాలు దోసుక తినడమే పనిగా పెట్టుకొని కుటుంబాలను నాశనం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది. కానీ ఇవాళ దాన్ని గాడిన పెట్టి ఒక్కొక్క పని చక్కదిద్దుకుంటూ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో జరుగుతూ ఉంది. దాన్ని అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే ఏం జరిగిందో ఇప్పుడు ఎవరో మాట్లాడిన దాన్ని మనం మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇవాళ అద్భుతంగా అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి నడిపిస్తా ఉన్నాడు. దాన్ని గౌరవిద్దాం. ఎన్ని లక్షల అప్పు ఉంది ఇక్కడ, ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, ఎంత బడ్జెట్ ఉంది, ఏ దానికి అది లెక్కలేసి మన స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇదేదో దాసి మూసింది. మరి ఎందుకన్నా పొద్దున్న లేస్తే అసలు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిపోయింది, ముఖ్యమంత్రి ఏం పని చేస్తలేడు అన్నట్టు సామాజిక మాధ్యమంలో చూస్తున్నాం మనం, డిజిటల్ మీడియాలలో. ఎందుకు ఈ రకంగా ఇంతగానో వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద? పనికి మాలినోడు మస్తుగా మాట్లాడుతున్నాడు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పనికి మాలినోడు అప్డేట్లు ఉండరా? పనికి మాలిన వాడు పనికి మాలిన మాట. ఒక ముఖ్యమంత్రిని తిట్టాల్సిన బూతులేనవి సామాజిక. అదే అంటున్నా, పనికి మాలిన మాటలు అవి. పనికి మాలిన మాటలు పనికి మాలిన మాట్లాడితే అవి మనం పట్టించుకొని ఇలాంటి డిబేట్లలో కూర్చొని మీలాంటి ఇంటెలెక్చువల్ ఒక మాట చెప్పండి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పథకం తీసుకున్నది, దీన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది అని చెప్పదలుచుకునే ఒక్క పథకం పేరు చెప్పండి మీరు. ఇప్పుడు పెట్టినటువంటి అన్ని పథకాలు ఉచిత బస్ తప్ప మిగతా చెప్పండి. తప్పు. మనం చేసిందని చెప్పకపోతే అది చరిత్ర క్షమించదు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూలు అన్ని ప్రాంతాలకు వచ్చేసింది, అన్ని కాన్స్టిట్యూన్సీ. ఏది పేపర్ మీదకే వచ్చింది, భూమి మీరు అది చెప్పండి. అన్ని వరకే వచ్చింది కదా మిత్రమ్మ, బాగా గుర్తు పెట్టుకో. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రాలేదా? 30 మెడికల్ కాలేజీలు రాలేదా? నూతన కలెక్టరేట్ రాలేదా? పేపర్ మీదకి వచ్చినటువంటి పని ఆచరణ మీదకి పోవడానికి పేపర్ మీదకి వచ్చింది. వినండి, ఇవాళ దాన్ని చాలా ఇంపార్టెంట్ గా ప్రభుత్వం తీసుకుంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ కుల మత భేద తమ్యం లేకుండా అందరూ ఒకే కాడ ఉండాలి, అద్భుతంగా చదువుకోవాలి. వాళ్ళ భావజాలంలోనే ఈ మతం అనేటువంటి ఒక ప్రచారం జరగకుండా స్వేచ్ఛ, సమానత్వం, కులం, మతం, వర్గం ఇవన్నీ కూడా ఉండొద్దు అనేటువంటి ఒక మంచి ఆలోచనను నింపేటువంటిది. అందువల్ల దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఉచిత బస్సులు మన కళ్ళ ముందు జరుగుతుంది. 10 ఏళ్ల కాలంలో రైతు రుణమాఫీ వాళ్ళు చేయలే. ఓకే, ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది, రైతు భరోసా చేసిండ్రు. ఇవాళ ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తుండ్రు. అప్పులు సప్పులు కుప్పగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టి పరిపాలన చేసుకుంటూ ముందుకు వస్తుంది. ప్రతి విమర్శలు పక్కన పెడితే
రాజకీయ అంశాలు రాగానే గుక్క తిప్పుకోకుండా ఇంత అనర్గళంగా బాగా మాట్లాడగలుగుతున్నారు. ఎప్పుడన్నా అనిపించిందా అంటే అనిపించిందా అన్న అంటే ఏపూరి సోమన్న అనే వ్యక్తి శాసనసభలో ప్రమాణం చేస్తే బాగుండు, ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుండు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతారు, ఒక్కసారన్నా చట్టసభల్లో పోతే బాగుండని ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా అనిపించిందా అన్న? ఖచ్చితంగా ఉంటది అది 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 రాసుకున్న గోలే అది. ఫస్ట్ పాట అసలు పాట పాడుతున్నా అనుకున్నా, పాడినా, రాస్తున్నా అనుకున్నా, రాసిన, నేను నా పాట కూడా లక్షల మంది ఇన్ని చప్పట్లు కొడతారా అనుకున్నా, కొట్టిర్రు. ఈ 3 అయిపోయినాయి. నెక్స్ట్ ఉన్నది అదే ఇక అంతే. అది ఇక 5 ఏళ్ళకైద్దా, 10 ఏళ్ళకైద్దా, 15 ఏళ్ళకైద్దా, 20 ఏళ్ళకైద్దా, ఎప్పుడైనా కానీ అయ్యేదాకా దాని వెంట వదిలిపెట్టేది ఏం లేదు. దూరం పెడుతూ ఇంకో చెప్తున్నా విషయం. అంటే ఒక గోల్ అన్నా, ఇప్పుడు నేను ఒక లక్ష్యం పెట్టుకొని వచ్చిన, అది 5 కావచ్చు, 10 కావచ్చు, 15 ఏళ్ళకో, 20 ఏళ్ళకి కావచ్చు, పని చేయడమే నా లక్ష్యం. అనుకున్న గోల్ రీచ్ అయ్యేదాకా వదిలిపెట్టే. ఏపూరు అంటేనే తుంగతుర్తి, తుంగతుర్తి అంటేనే ఏపూరు అంటారు కదా. అది ఏదన్నా జరగని ఏమన్నా భవిష్యత్తులో తుంగతుర్తి నుంచి నిలబడే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అలాంటి కార్యాచరణలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు అంటున్నా? నేను తుంగతుర్త ఇంకో ప్రాంతమా అని నేను అనను. అది రేవంత్ అని చూసుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ మీ పుట్టినీళ్ళు కదా, కాంగ్రెస్ పార్టీ చూసుకుంటాడు. మీరు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కదా, ఇబ్బంది లేదా మీకు? కాంగ్రెస్ అక్కడే ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి, రేవంత్ అని చూసుకోవాలి, జిల్లాకు వస్తే కోమరెడ్డి బ్రదర్ చూసుకోవాలి. ఓకే, ఇంకా మా ప్రాంతం తుంగతుర్తి ప్రాంతానికి వస్తే దామన్న నాయకత్వం. సోమన్న అంటే చాలా చాకచక్యంగా మాట్లాడతాడు, వ్యవహరిస్తాడు అని అందరికి తెలుసు. కానీ మీరు అసలు ఎక్కడ దొరకలేరు. మీరు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నుంచి నిలబడడం అని అంటే మీరు నిలబడతారా భవిష్యత్తు? అది పార్టీ ఆలోచన అన్న, పార్టీ ఆలోచన, రేవంత్ అన్న ఆలోచన. ఎట్లుందన్నా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేకి మీకు సత్సంబంధాలు మంచిగా ఉంటాయి. మా అన్నయ్యనే మాకు దగ్గర, మా అంత రిలేషన్ మీకు మాటలు ఉండవు, అస్సలు అట్లాంటి సమ్మేళనకు మీకు బాగుంటుందా? మంచి దగ్గర ఉంటాడు మా పెద్దన్న. సరే, మంచి గౌరవం ఆయన. కొంతమంది మీ ప్రేక్షకులు అడగమన్నారు, వెల్సాలకు సంబంధించిన వ్యక్తులు అడగమన్నారు. ఎందుకంటే వెల్సాల నా రిలేషన్స్ ఉన్నారు కాబట్టి. ఒకసారి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి క్యాజువల్ గా అన్న ఇక్కడ ఉన్నాయి మాట్లాడగలుగుతారా? మాట్లాడతారా? ఖచ్చితంగా మాట్లాడతారు. కానీ మీ ఇద్దరే సఖ్యత ఉంది కదా. ఒక్క రింకే ఫోన్ ఎత్తాడు, 9:30 కరెక్ట్ టైం కాదు. గోళీలు 2-3 వేసుకుంటాడు. ఇప్పుడు వారెక్కడో పాపం బిజీలో ఉండి ఉంటాడు, తిరిగి అలసిపోయి ఉంటాడు. మీకు ఎమ్మెల్యేకి అయితే ఎలాంటి వివాదాలు లేవు, అసలు లైఫ్ లో రావు. ఆయన మాకు రావు. మాకు ఒక తండ్రి సమానుడు, పెద్ద మనిషి, పెద్ద ఆయన అంటే మాకు గౌరవం. మేము కావాలని తుంగతుర్తిలో మాకు దళిత సామాజిక వర్గంగా ప్రధానంగా మెజార్టీ పీపుల్ అయిన మేము మాదిగలకు కావాలనే కొట్లాడి పెట్టుకున్నాం కదా. అందువల్ల సామ్యాలు అంటే మాకు ఎప్పటికి కూడా వ్యతిరేకం ఉండదు. ఎవరికి వ్యతిరేకం? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాకు వ్యతిరేకం ఎందుకు ఉంటుంది? మాకు చాలా గౌరవం, రెస్పెక్ట్ వారంటే. ఆయనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరంటే కూడా మాకు, ఎవరి పట్ల కూడా మాకు ఆ వ్యతిరేక భావం అనేది ఉండదు. వాళ్ళు మాకంటే ముందు తరం పెద్దోళ్ళు, వయసులో వాళ్ళు ముందు, మేము వెనుక, అంతే తేడా. అనుకున్న గోల్ రీచ్ అవడమే మా లక్ష్యం. అది తుంగతుర్తి ఇంకో ప్రాంతం, అది రేవంత్ అన్న చూసుకుంటారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటారు. ప్రమాణ స్వీకారం 100% జరగాల్సిందే కదా. ఓకే, రైట్ అన్న. ఇన్నేళ్ళ మిమ్మల్ని అభిమానులు మోసుకుంటూ వస్తున్నారు, వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ వస్తున్నారు. లేదంటే మీ ఒక సంఘం ఉంది, లేదంటే మీ అభిమానులు ఉన్నారు, లేదంటే మీ బృందం ఉంది. సో మీ ఇన్నేళ్ళ మీ ఎదుగుదలలో వాళ్ళ కృషి ఎంత ఉంది, వాళ్ళ లోటుపాట్లు ఎంత ఉంది, లేదంటే వాళ్ళ సహాయ సహకారాలు ఎంత ఉంది అంటే ఏం చెప్తారు మీరు? చాలా ఉంది. నా కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళని నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను మర్చిపోను. చివరి వరకు వాళ్ళను నాతో ప్రయాణం చేసుకుంటాను. ఇట్లాంటారు ఎమ్మెల్యే అయినా ఎవరు తమ్మిను అంటే మళ్ళీ వాళ్ళ పరిస్థితి సరే, అట్లా అనుకోవడం కూడా తప్పు కాదు. సమాజంలో అలా జరుగుతుంది కనుక అనుకోవచ్చు మీరు. నేను ఎలాంటి నా ఆచరణ చూసినప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నేను ఇది అని రాసేయలేని చెప్పలేను. నేను ఎలాంటి ఆ కాలం నడిచేటప్పుడు వాళ్ళే చెప్తారు. మళ్ళీ సోమన్న గారి విజయంలో కుడి ఎడమ భుజం లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా వారి జీవితాలలో? 100% ఉంటారు. నాకు చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు. పేర్లు చెప్తే మళ్ళీ చాలా మంది నా కోసం నేను ఏది చేయకుండా, నా నుంచి ఏం ఆశించకుండా పనిచేసే వాళ్ళు కొన్ని లక్షలలో, వేలల్లో ఉన్నారు. ఓకే, రైట్. ఏందన్నా సోమన్న భవిష్యత్ కార్యాచరణలు ఎట్లుంటాయి, ప్రజలలోకి ఎట్లా వెళ్ళబోతుంటూ చివరగా అంటే? ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైంద్రో, రేవంత్ అన్న ప్రజాపాలన ఒక స్కిట్ పే, ఒక నృత్య నాటకం రాశాం. ఓకే, జనరల్ గా ఎప్పుడు రొటీన్ గా పాట పాడుతూ రాయడం ఇది కామన్ కదా. కానీ ఒక నృత్య నాటకాన్ని తయారు చేసి అది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అందువల్ల దాన్ని ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో దాన్ని ప్రదర్శించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని యాదగిరిగుట్ట, కరీంనగర్ ఇట్లా కొన్ని ప్రాంతాల్లో సెట్ చేస్తా ఉన్నాం. అంటే మీ పోరాటం అంతా, లేదంటే మీ చైతన్యం అంతా ప్రజల గురించే, ప్రజల వైపే, ప్రజల కోసమే. ఎస్, రైట్.
ఎక్కడ విశ్రాంతి తీసుకోవడం లేదంటే అలసిపోవడం అలాంటివి ఏమైనా వింటామా వారి జీవితాల్లో? ఖచ్చితంగా వింటారు. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత దూరం వచ్చి మీ విలువైన టైం ని మాకు దాదాపు 2 గంటలు కేటాయించారు. Thank సో జీవితంలో మీరు మరింత స్థాయికి వెళ్ళాలని వ్యక్తిగతంగా నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉండాలి. ఆ పాటను ప్రజల పాలైందిలో తెలంగాణ ప్రజాపాలన వచ్చురా అనే పాటను మీరు తప్పకుండా గొప్పగా రైట్ ప్రమోట్ చేయాలి, సమాజానికి Thank అందించాలి. you, మీ Anna. ద్వారా Thank you ఇంకా so లక్షల much. మందికి రీచ్ కావాలి. రైట్ అన్న రైట్.